హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మీ అందరికీ కనుమ రోజు శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీనికి ఆన్సర్ 2 and 3 అవుతుంది. ఎందుకంటే స్థవిర వాదిన్స్ అనేటటువంటి వాళ్ళు థెరవాడా బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు, మహాయాన కాదు. సో కాబట్టి 1 is ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఇస్ 2 and 3. ఇంకా ఈరోజు టాపిక్ న్యూస్ పేపర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకు ఆ పదాన్ని వాడాను అంటే, బంగ్లాదేశ్కి మనకి మధ్య సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు రేఖలో ఫెన్సింగ్లు వేయడం అనేటటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు వేసేసాం ఫెన్సింగ్. ఒక 190 కిలోమీటర్లు ఎంతో ఉందంతే, మిగతాదంతా ఆల్రెడీ వేసేసాం. సో ఈ ఫెన్సింగ్కి సంబంధించి బంగ్లాదేశ్ ఇప్పుడు ఆంక్షలు పెట్టి మన ఎవరైతే దౌత్యవేత్త ఉంటారో ఆ ఎంబసీలో ఉన్నటువంటి ఎన్వాయ్ని వాళ్ళ ఎంబసీకి పిలిపించి, మేము దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము, భారత్కి బంగ్లాదేశ్కి జరిగినటువంటి ఒప్పందాల తాలూకా విరుద్ధం ఇది. ఎందుకంటే కొత్తగా ఒక ఆయన వచ్చారు కదా, అన్వరుద్దీన్ చౌదరి సంథింగ్ ఉన్నాడు, ఆయన బంగ్లాదేశ్ ప్రెసిడెంట్. సో ఈయన ఎన్వాయ్తో, మన ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటి మన దౌత్యవేత్తతో ఈ బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దులకు సంబంధించి మనం గతంలో 1970లో అగ్రిమెంట్ చేసుకున్నాము, దానికి ఇది విఘాతం కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఆపండి. అలాగే అది ఏ విలేజెస్ మధ్య అయితే ఆ ఫెన్సింగ్ జరుగుతుందో ఇది కంప్లీట్గా రూల్స్కి ఎగైనెస్ట్, దీన్ని మేము తిరస్కరిస్తున్నాము. సో దీనికి ప్రతిగా భారతదేశం కూడా బంగ్లాదేశ్ ఎన్వాయ్ని పిలిపించి దానికి సమాధానం చెప్పారు. సో దీంట్లోకి వెళ్ళే ముందు అసలు ఇండియాకి ఏ దేశాలతో బోర్డర్ ఉంది అని కనుక మనం చూస్తే, మాల్దీవ్స్తో మనకి బోర్డర్ ఉంది, కోస్టల్ లైన్ ఇది. ఇండో పాక్, భారత్కి పాకిస్తాన్కి అత్యధికంగా రెండవ అత్యధికం, అతి ఎక్కువగా మనకి బంగ్లాదేశ్తోని చైనాతోనే ఉంటుంది, కానీ చైనా కొంచెం ఈ హిమాలయాల్లోకి పోతుంది. సో పాకిస్తాన్తో 3323 కిలోమీటర్లు ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్లు ఉంది, కానీ ఇది ఇప్పుడు మన చేతిలో లేదు, పీఓకేలో ఉంది. చైనాతో 3488 కిలోమీటర్లు ఉంది, భూటాన్తో 699 కిలోమీటర్లు, నేపాల్తో 1751, మయన్మార్ 1643, బంగ్లాదేశ్ అత్యధిక బోర్డర్ 4096 కిలోమీటర్ల బోర్డర్ ఉంది బంగ్లాదేశ్తో. సో ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి ఈ బోర్డర్ ఇష్యూస్లోనే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య చిన్న గొడవ ప్రారంభమైంది. చిన్నది న్యూస్లో ఎందుకు ఉందంటే, బంగ్లాదేశ్ బోర్డర్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఎందుకంటే ఆ బోర్డర్ చుట్టూ, ఆ సరిహద్దు ప్రాంతం దగ్గర ఫెన్సింగ్ వేస్తున్నారు మన వాళ్ళు, ఫెన్సింగ్ కడతారు కదా, ఫెన్సింగ్ కడుతున్నారు. బంగ్లాదేశ్ దీన్ని అబ్జెక్ట్ చేసింది. అలాగే ఇది భారత్కి బంగ్లాదేశ్కి జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధమని. సో కాబట్టి ఈ పొటెన్షియల్ డిస్రప్షన్స్, అంటే ఈ బోర్డర్కి ఫెన్సింగ్ వేయడం వల్ల ఆ బోర్డర్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఒక పర్టికులర్ టాపిక్ని లేవనెత్తింది. సో దీనికి సంబంధించి చూస్తే ఇది ఎక్కడ జరిగింది అంటే, మాల్దా అండ్ కూచ్ బీహార్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ మాల్దా అండ్ కూచ్ బీహార్ అనేటటువంటి ప్రాంతంలో ఫెన్సింగ్కి సంబంధించి గొడవ చెలరేగింది. ఇది ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చింది అని. అలాగే మీరు కనుక చూస్తే మనకి బోర్డర్ని సెక్యూర్ చేయడానికి బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఫెన్సింగ్ జరుగుతుంది. బంగ్లాదేశ్కి కూడా ఇలాంటిది ఒకటి ఉంది, దాని పేరు బీజీపీ, బంగ్లాదేశ్ గాడ్స్ బంగ్లాదేశ్ పేరుతో ఒకటి ఉంటుంది, మనలాగా బిఎస్ఎఫ్ లాగా. సో వీళ్ళు ఈ కూచ్ బీహార్ అలాగే మాల్దా గ్యాప్ అని ఒకటి ఉంటుంది, ఇది వెస్ట్ బెంగాల్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఫెన్సింగ్ యాక్టివిటీస్, అంటే మనం అక్కడ ఈ ఫెన్సింగ్ కడుతున్నాము, ఇది 1975లో బంగ్లాదేశ్కి మనకి జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ తాలూకా వైలేషన్ అని చెప్పి బంగ్లాదేశ్ చెప్తాం. బంగ్లాదేశ్కి మనకి జరిగినటువంటి అగ్రిమెంట్లో అసలు ఏముంది అనేటటువంటి చూసే ముందు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు లేవనెత్తుతుందంటే, బంగ్లాదేశ్ ఏమంటుందంటే బేసికల్గా, ఇప్పుడు ఇది భారత్కి బంగ్లాదేశ్కి సరిహద్దు అనుకోండి, మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం దీనికి ఇటుపక్క 150 యార్డ్స్, ఇటుపక్క 150 యార్డ్స్ నో మ్యాన్ జోన్ అని అంటారు. ఏమంటారు? నో మ్యాన్ జోన్. ఈ నో మ్యాన్ జోన్ అంటే ఏంటి? బేసికల్గా నో మ్యాన్ జోన్ అంటే ఎవరు అందులోకి ప్రవేశించరాదు, అంటే ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్ అది. ఈ రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో అసలు ఎటువంటి బోర్డర్స్, ఫెన్సింగ్లు అలాంటివి కట్టకూడదు, కానీ ఇప్పుడు ఇండియా కడుతోంది అనేటటువంటిది బంగ్లాదేశ్ యొక్క వాదన. దీన్ని ఈ యొక్క బీజీబీ, బంగ్లాదేశ్ గాడ్స్ ఫోర్స్ ఏదైతే ఉందో, వీళ్ళు
ఆ విలేజెస్ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు ఈ ఫెన్సింగ్ ఎఫర్ట్స్ని ఆపుతున్నారు. దీన్ని అక్కడ బీఎస్ఎఫ్ సపోర్ట్ చేయదు ఆబ్వియస్గా, ఎందుకంటే మన వైపు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలేమో కట్టమని అంటున్నారు, దానికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ విలేజర్స్ ఏమన్నారు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి విలేజర్స్ వద్దని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి గొడవ జరుగుతుంది. అయితే మన వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఈ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డర్లో క్యాటిల్ స్మగ్లింగ్ అనేటటువంటి జరుగుతుంది. అంటే అటు నుంచి ఇటు జంతువుల్ని, ఇటు నుంచి అటు జంతువుల్ని తీసుకొని స్మగ్లింగ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఆపడానికి ఫెన్సింగ్లు వేస్తున్నాం అని భారతదేశం చెప్తాను. సో ఈ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఒక డిస్ప్యూట్గా మారాయి, ముఖ్యంగా ఈ సరిహద్దు నిర్వహణకు సంబంధించి, సరిహద్దు అంశానికి సంబంధించి. ఇది న్యూస్లో వచ్చినటువంటి ప్రప్రథమంగా అంశం. ఒకటి క్లుప్తంగా చెప్పాను. లోపలికి వెళ్తే 1975 బోర్డర్ గైడ్లైన్స్లో అసలు ఏముంది ఇది చూద్దాం. 1975లో బంగ్లాదేశ్ ఇండియా జాయింట్ గైడ్లైన్స్ ఒకదాన్ని ఇచ్చారు. ఇందులో ఏం చెప్పారు, దే ప్రొహిబిట్ డిఫెన్స్ స్ట్రక్చర్స్ విత్ ఇన్ 150 yards ఆఫ్ జీరో లైన్. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇండియాకి సరిహద్దు రేఖ ఇదని అనుకుంటే ఇది జీరో లైన్ అనేటటువంటి ప్రాంతం అని అనుకుంటే ఇటు 150 yards, ఇటు 150 yards జీరో లైన్ అంటే నో మ్యాన్ జోన్గా ప్రకటించాలి. అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ చర్యలు చేపట్టకూడదు. ఇండియా ఏం చెప్తుంది, ఇండియా ఇప్పుడు చేసేటటువంటి ఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక వైర్ వేస్తున్నారంటే అదేమి స్ట్రక్చర్గా సిమెంట్తో కట్టేటటువంటి ఫెన్సింగ్ కాదు. సో బార్బుడ్ వైర్ అనేటటువంటిది ఇది నాన్ డిఫెన్సివ్ స్ట్రక్చరు. అంటే అది ఏముంది, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా దాన్ని గెంటితే పడిపోతుంది. అది బార్బుడ్ వైర్ ఎంత ఏముంది, ఇలా కడతారు కదా, ముళ్ళ కంపలా ఉంటుంది, దాన్ని కట్ చేస్తే కట్ అవుతుంది. అది దాన్ని ఎప్పుడు కావాలితే అప్పుడు ఎత్తేయచ్చు. మనకు కూడా పోలీసులు ఎప్పుడైనా రెస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటే వాహనాలని వీటిని బ్యారికేడ్స్ దగ్గర ఇలాంటివి కడుతూ ఉంటారు. సో ఇది నాన్ డిఫెన్సివ్ స్ట్రక్చరు. బంగ్లాదేశ్ మాత్రం ఇది సెక్యూరిటీ కన్సర్న్గా ఎందుకు చూస్తోంది అంటే, మీరు బార్బుడ్ వైర్ అనేటటువంటి చూస్తే వైర్ ఇటు నుంచి చూస్తే అటు నుంచి కనిపిస్తారు కదా. సో కాబట్టి అదేం పెద్ద గోడ కాదు కదా. సో దీనికి పెద్ద సమస్య ఉంది, దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది భారతదేశం అంటాం. అలాగే 4096 కిలోమీటర్లు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇండియాకి ఉన్నటువంటి సరిహద్దు చాలా కాంప్లెక్స్ టెరైన్. ఇందులో చాలా గ్రామాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లోనైతే అడవులు కూడా ఉంటాయి. సో చాలా కాంప్లెక్స్ టెరైన్. కాబట్టి ఇంత కాంప్లెక్స్ టెరైన్లో మనం 1975లో చేసుకున్నటువంటి గైడ్లైన్స్ అన్నీ తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటే చాలా కష్టం అది. సో కాబట్టి ఈ గైడ్లైన్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా బైలేటరల్ నెగోసియేషన్స్ మాట్లాడుకుంటూ దానికి కొన్ని ఒప్పందాలు తీసుకొని ఎక్కడైనా స్మగ్లింగ్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిని నిరోధించడం అనేటటువంటిది దేశం తాలూకా ప్రథమ కర్తవ్యం. కాబట్టి అందులో భాగంగా మీ తాలూకా దేశం నుంచి చాలా క్యాటిల్ స్మగ్లింగ్ మా దేశంలోకి వస్తుంది. సో మరి దీన్ని ఆపకుండా మేము బోర్డర్ తెరుచుకొని కూర్చోలేం కదా. కాబట్టి ఫెన్సింగ్ స్ట్రక్చర్లో భాగంగా కాంక్రీట్గా వలయాన్ని ఏమీ ఏర్పాటు చేయట్లేదు, కానీ బార్బుడ్ వైర్ అనేటటువంటి వేయడంలో మీకేంటి ప్రాబ్లం అని భారతదేశం అడుగుతుంది. సో భారతదేశం అడిగింది కూడా సమంజసమే డెఫినెట్గా. సో దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ఏం చెప్తోందంటే, ఫెన్సింగ్కి సంబంధించి 2 కారణాలను చెప్తోంది బంగ్లాదేశ్. మొదటిది ఏంటంటే 1975 అగ్రిమెంట్కి ఇది విఘాతము. ఎందుకు విఘాతము, 150 yards బోర్డర్కి అటు ఇటు కూడా ఎటువంటి ఫెన్సింగ్ వేయరాదు, మీరు వేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇన్కన్వీనియన్స్ టు రెసిడెంట్స్. అంటే ఈ బోర్డర్లో మీరు విపరీతంగా ఫెన్సింగ్ వేయడం వల్ల బోర్డర్లో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా జీవితాలను ఇది ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళ రోజువారీ జీవితాలను ఇది ఇబ్బంది పెడుతుంది బోర్డర్ రెసిడెంట్స్. ఎస్పెషల్లీ ఎవరైతే ఆ అక్రాస్ ద బౌండరీ ఉంటారో, అంటే ఆ బోర్డర్లో ఉంటారో, వాళ్ళు అటుపక్క దేశంలో ఉన్నటువంటి వనరుల్ని వాడతారు, ఇటుపక్క దేశంలో ఉన్న వనరుల్ని వాడతారు. మీరు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లు ఉన్నాయి. సో తెలంగాణ బోర్డర్ ఉన్నటువంటి కింద గద్వాల్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి రారు, అటు బెంగళూరు వెళ్తారు వాళ్ళు. సో అదేంది మీరు అందరూ బెంగళూరు వస్తున్నారంటే అలా కుదరదు. అదే చిత్రం. ఎక్కడైనా కూడా ఏ దగ్గర ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు, ఈ క్రాస్ బౌండరీ దగ్గర వాళ్ళకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్, అంటే మీ ప్రాంతంలోకి వచ్చి ఏదైనా తీసుకోవాలని అనుకున్నా, ఏదైనా కొనుక్కోవాలని అనుకున్నా, వాళ్ళు బంగ్లాదేశ్ ఢాకా వరకు పోలేరు కదా. సో కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించి మీరు చూడాలి. ఇది ఇన్కన్వీనియన్స్ టు రెసిడెన్స్ ఉంది, కాబట్టి ఈ బోర్డర్ను ఆఫ్ చేయండి అని బంగ్లాదేశ్ చెప్తోంది. 2వ పాయింట్. అయితే మన వాళ్ళు ఏమన్నారు, అరే మా బోర్డర్లో మేము వేసుకుంటే మీకేంద్ర బాబు నొప్పి, మీ దేశంలో ఉన్న ప్రజలను మీరు చూసుకోండి, మాకెందుకు మీ దేశంలో ఉన్న ప్రజలు గొడవ అని భారతదేశం యొక్క వాదన. రెండోది ఏం చెప్తుంది అడిషనల్గా, స్మార్ట్ ఫెన్సింగ్ విత్ సర్విలెన్స్ క్యాపబిలిటీస్. అంటే ఏమైనా స్మార్ట్ ఫెన్సింగ్లో కెమెరా, సెన్సార్లు ఇట్లాంటివి పెట్టి వీటిని కూడా క్రిటిసైజ్ చేస్తుంది.
అంటే ఇప్పుడు మన బోర్డర్ ఉందండి ఇలాగా, మన బోర్డర్ దగ్గర ఇలా ఒక కెమెరా పెట్టామనుకోండి, ఇవి కూడా పెట్టకూడదు అంటది. ఎందుకు పెట్టకూడదు అంటుందంటే, ఇంకో మీరు బంగ్లాదేశ్లోకి తొంగి చూస్తున్నారు అంటది. మరి తొంగి చూడరండి, మీదేమో దిక్కుమాల దేశము, మీ దేశం నుంచి విపరీతంగా మా దేశంలోకి టెర్రరిస్టులు ఇంకా ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో మరి తొంగి చూడరండి, చూస్తారు కదా. సో ఇది కూడా బంగ్లాదేశ్ టెరిటరీలోకి మీరు తొంగి చూస్తున్నారు. సో మీరు అలా సర్విలెన్స్ పెట్టడం సరికాదు, మా సంసారంలోకి మీరు చొరబడ్డారు. సో ఇలాంటి డైలాగులు వేస్తుంది బంగ్లాదేశ్. సో ఇది కూడా అబ్జెక్షన్స్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్ అనమాట. భారతదేశం చెప్పేటటువంటి అంశం ఏంటంటే, సింగిల్ రో ఫెన్సెస్, అంటే కేవలం ఒక రో మాత్రమే ఉన్నటువంటి ఫెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? క్రాస్ బోర్డర్ క్రైమ్స్, అంటే బోర్డర్ ఏరియాలో చాలా క్రైమ్స్ జరుగుతాయి. ఏంటది? ఇల్లీగల్ మైగ్రేషన్, అంటే దొంగతనంగా మీ దేశం నుంచి మా దేశంలోకి వస్తూ ఉంటారు. మా దేశం ఆల్రెడీ 140 కోట్ల జనాభాతో ఉంది, ఇంకా మీ దేశంలో వచ్చే వాళ్ళని కూడా ఎక్కడ తీసుకోము. ఆల్రెడీ అస్సాంలోకి జొరబడ్డారు కదా, అక్కడ ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా, బెంగాల్లోకి జొరబడ్డారు కదా. సో మళ్ళీ ఎక్కడ మిమ్మల్ని మేము స్వీకరించము. కాబట్టి ఇల్లీగల్ మైగ్రేషను, స్మగ్లింగ్ ఇలాంటివి ఆపాలి అంటే సింగిల్ రో ఫెన్సెస్ అనేటటువంటివి ఉండాలి కదా అనేది ఒకటి. రెండు, ఈ సింగిల్ రో ఫెన్సెస్ అనేటటువంటి వాటిని నాన్ మిలిటరీ టూల్గా పరిగణిస్తుంది భారతదేశం. అంటే ఇవేవి కూడా మిలిటరీకి సంబంధించినవి కాదు, ఇవేవి గన్స్ కాదు, కత్తులు కాదు ఎవరినైనా చంపడానికి. కేవలం ఇల్లీగల్గా, అంటే చట్ట వ్యతిరేకపరమైనటువంటి చర్యలు మా దేశంలో జరగకుండా మా దేశాన్ని మేము కాపాడుకుంటున్నాం. కాబట్టి ఇది బోర్డర్ సెక్యూరిటీ, అంటే సరిహద్దు భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఇది డిఫెన్స్ స్ట్రక్చర్ కాదు, అంటే ఇది రక్షణ నిర్మాణము కాదు, కేవలం సరిహద్దు భద్రత మాత్రమే అనేది భారతదేశం చెప్పే పర్స్పెక్టివ్. ఇది కూడా సమంజసమే. అలాగే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి చాలా బోర్డర్లో 81.5% ఆల్రెడీ ఫెన్సింగ్ అయిపోయింది. అంటే ఇంకెంత ఉంది? 19% ఉంది అంతే ఫెన్సింగ్, అటు ఇటుగా. ఈ 19%కి ఇప్పుడు ఇబ్బందులు చెప్తుంది బంగ్లాదేశ్. అలాగే ఇంకొకటి ఏం చెప్తుంది? ఛాలెంజెస్ ఇన్ కంప్లీటింగ్ ఫెన్సింగ్ ఇంక్లూడ్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ లోకల్ కమ్యూనిటీస్. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా కూడా కంచె వేస్తూ ఉంటే ఈ కంచెకి అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలు సమూహాలు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ పెట్టినటువంటి పెంటకి ఈ 19% కంప్లీట్ అవ్వడానికి చాలా సవాళ్ళు రాబోతున్నాయి భారతదేశానికి. సో ఇది కూడా బంగ్లాదేశ్ ఆలోచించాలి అనేటటువంటిది భారతదేశం తాలూకా పర్స్పెక్టివ్. సో అలాగే మనము ఇందులో ఏ సవాళ్ళు ఉన్నాయంటే జియో పొలిటికల్ సెన్సిటివ్స్, అంటే ఇది చాలా చిన్న విషయము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దీన్ని ఎప్పుడైతే పెద్ద అభూత కల్పనలా చూపిస్తుందో ఇది పెద్ద దుమారం లేపుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఫెన్సింగ్ డిసగ్రిమెంట్స్ అనవసరంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను ఇబ్బంది పెడతాయి. అలాగే ఇప్పుడు రాజకీయంగా చాలా మార్పులు వస్తున్నాయి బంగ్లాదేశ్లో. సో ఈ రాజకీయమైనటువంటి మార్పుల్లో మళ్ళీ గొడవలు చెలరేగేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు క్రాస్ బోర్డర్ క్రైమ్, ఎప్పుడైతే మనము కంచె వేయలేదో దీనివల్ల క్రైమ్ రేట్స్ పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఎప్పుడైతే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య స్మగ్లింగ్ జరుగుతుందో కంచేసాం అనుకోండి, స్మగ్లింగ్ అవుతుంది. కంచె వేయలేదనుకోండి, స్మగ్లింగ్ కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం అరే స్మగ్లింగ్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఆ వచ్చిన వాళ్ళని చంపాలి, లేదని అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఇది ఇంకా పెద్ద ఇబ్బంది. సో గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవడం అంటే ఇదే. అరే మా దాంట్లో ఏదో మేము ఫెన్సింగ్ వేసుకుంటే నీకెందుకు? ఇది ఎలా ఉంటుందంటే బేసికల్గా పెట్టగోడ చిన్నది కట్టారట 2 ఇళ్ళకి మధ్య. అదిగో నువ్వు చిన్నది ఎందుకు పెట్టగోడ కట్టావంటే మా ఇంట్లో జరుగుతున్న విషయాలకు తొంగి చూడడానికి అన్నాడంటే పక్కింటోడు. అట్లుంది ఈ వ్యవహారం. అలాగే దీంతోపాటుగా లోకల్ డిస్రప్షన్స్. ఇప్పుడు ఈ బోర్డర్ రెసిడెన్స్ ఏంటి అంటే ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా రెస్ట్రిక్షన్స్ ఎదుర్కొంటారు వాళ్ళ యొక్క మూమెంట్కి సంబంధించి, అటు ఇటు మూవ్ అయ్యేటటువంటి దానికి సంబంధించి. అలాగే వాళ్ళు ప్రతిరోజు జీవించేటటువంటి జీవన కార్యకలాపాల్లో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలకు అడ్డు తగులుతాయి. సో చాలా చిన్న విషయాన్ని అనవసరంగా చాలా పెద్దది చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది బంగ్లాదేశ్. అలాగే దీనికి ఇండియా గట్టిగా బదులుగానే సమాధానం ఇస్తుంది. సో ఇది న్యూస్లో వచ్చినటువంటి అంశం. సో దీనికి రిలేటెడ్గా గతంలో శ్రీలంక అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో క్వశ్చన్ ఇచ్చాడు, నేను పక్క తప్పుకుంటాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దయచేసి దీని ఆన్సర్ని కమెంట్లో పెట్టండి. బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు మీ పర్స్పెక్టివ్లో కరెక్టా కాదా అనేది కూడా కమెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుంది, నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది చెప్పడానికి. అలాగే నియంత్రణ రేఖలతో సహా మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి అంతర్గత భద్రతా బెదిరింపులు మరియు సరిహద్దు నేరాలను విశ్లేషించండి. ఈ విషయంలో వివిధ భద్రతా దళాలు పోషించిన పాత్రను చర్చించండి. గతంలో వచ్చినటువంటి ప్రశ్న 200 పదాల్లో రాయండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పనికొస్తుంది. సో ఇందులో మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. రైట్.
సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి సెషన్లో ఒక కొత్త కాన్సెప్ట్స్తో కలుద్దాం. హ్యాపీ నైస్ డే.